హలో! ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించుకోబోతున్నాం. ఎలాంటి ఆలస్యం లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ కథ ఆధునిక ప్రపంచపు కార్పొరేట్ సక్సెస్కి, మన ఫ్యామిలీ రూట్స్కి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ గురించి చెబుతోంది. ఇది విన్నాక ఖచ్చితంగా మన మనసుకి ఏదో తెలియని ఒక ఫీలింగ్ కలుగుతుంది. నాకు తెలుసురా, నువ్వు చేయగలవనే నాకు ముందే తెలుసు. ఈ ఒక్క మాట, అర్జున్ అనే కుర్రాడికి వాళ్ళమ్మ ఫోన్లో చెప్పిన ఈ ఒక్క చిన్న మాట ఆ కార్పొరేట్ పార్టీ సౌండ్స్ అన్నింటినీ దాటుకుని నేరుగా అతని మనసుకి తాకింది. అంతే, ఆ మాట వినగానే అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అసలు ఆ ఒక్క మాటకి అంత పవరెక్కడిది? ఇది అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అక్కడ ఆవరించిన ఆ వెలితి గురించి మాట్లాడుకోవాలి. బయట ప్రపంచానికి కనిపించే అర్జున్ సక్సెస్కి, అతని లోపలున్న ఫీలింగ్స్కి మధ్య ఉన్న గ్యాప్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 అనే నంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. హైదరాబాద్లోని ఒక టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పెద్ద ప్రమోషన్ కోసం అర్జున్ పగలు రాత్రి పడ్డ 10 ఏళ్ల కష్టానికి గుర్తిది. అక్షరాల తన జీవితంలో అతి ముఖ్యమైన దశాబ్దం అన్నమాట. కానీ ఇక్కడ ఈ టైంలైన్ ఒక్కసారి గమనించండి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రమోషన్, అందరి అభినందనలు. రాత్రి 8ంటికి ఫ్రెండ్స్తో గ్రాండ్ పార్టీ. కాని రాత్రి 10 గంటలయ్యేసరికి టేబుల్ నిండా ఖరీదైన వంటకాలున్నా సరే అతనిలో ఏదో తెలియని వెలితి, ఆ ఎగ్జైట్మెంట్ అంతా ఒక్కసారిగా మాయమైపోయి మనసులో ఒక భరించలేని శూన్యం ఆవరించింది. ఆ పార్టీలో, ఆ డిన్నర్ టేబుల్ దగ్గర ఏర్పడిన ఆ వెలితి అర్జున్ని తన గతం వైపుకి లాగింది. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. అక్కడ తను పడ్డ కష్టాలు, అన్నిటికంటే ముఖ్యంగా అమ్మ ప్రేమ అనే ఆ తీయని జ్ఞాపకం అతని మనసును బలంగా తాకింది. అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే గనక చిన్నప్పుడే నాన్న చనిపోవడం, అమ్మ సరళమ్మ ఒంటరిగా వ్యవసాయం పనులు చేయడం, తెల్లవారుజామునే లేచి వంటచేసి మరీ అతన్ని స్కూల్కు పంపడం లాంటివి కనిపిస్తాయి. అంటే అర్జున్ ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సక్సెస్ఫుల్ లైఫ్ వెనక వాళ్ళమ్మ చేసిన ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. త్యాగం అనే పెద్ద పదాన్ని ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకంగా వాళ్ళమ్మ ఎలా మార్చిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అర్జున్కి 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా సరే పక్కింటి వాళ్ల దగ్గర బెల్లం అరువు తెచ్చి మరీ తన కొడుక్కిష్టమైన పెసరపప్పు పాయసం చేసిందా తల్లి. అప్పుడు వాళ్ళమ్మ ఏమందో తెలుసా? నా కొడుకు సాధించినప్పుడు సంతోషపడటానికి అరుహు అవసరం లేదు, కాని నీకు నచ్చేది చేయటానికి నేను ఏమైనా చేస్తాను అని. ఈ మాటలు వింటుంటేనే ఈ కథలోని ఎమోషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతుంది కదా. ఆమె ప్రేమకు హోదాలతో పనిలేదు, తన బిడ్డకి ఆనందాన్నివ్వడమే ఆమెకు కావాల్సింది. సో ఇక్కడ అస్సలు పాయింటేంటంటే, సిటీలో స్విగ్గీలో ఆర్డర్ చేసే ₹100 ఖరీదైన డిజర్ట్స్ ఎన్నున్నా సరే ఆ రోజు అరువు తెచ్చిన బెల్లంతో అమ్మ చేసిన పెసరపప్పు పాయసం రుచికి, అదిచ్చిన ఆ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్కి ఇవేవీ సాటిరావు. ఎంత పెద్ద కార్పొరేట్ సక్సెస్ అయినా సరే ఆ మధురమైన జ్ఞాపకాన్ని బీట్ చేయలేదన్నది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇలా ఆ పాత జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తుండటంతో మరుసటి రోజు ఉదయాన్నే అర్జున్ ఒక సడన్ డెసిషన్ తీసుకుంటాడు. ఆ పల్లెటూరి మట్టి రోడ్డు మీద తనకోసం ఎదురుచూసే ఆ అమ్మ పిలుపు అతన్ని నేరుగా వాళ్ళ ఊరికి వెళ్లేలా చేసింది. అసలు అతని జర్నీ ఎలా సాగిందో ఒక్కసారి ఈ టైంలైన్లో చూద్దాం. శనివారం ఉదయం 6 గంటలకే బ్యాగ్ సర్దుకుని ఆఫీస్ వాళ్లకి వీకెండ్ అవుట్ ఆఫ్ టౌన్ అని మెసేజ్ పెట్టేశాడు. ఆ తర్వాత 5 గంటల బస్సు ప్రయాణం చేసి కరెక్ట్గా 11:15కి ఆ పల్లెటూరి మట్టి రోడ్డు మీద అడుగుపెట్టాడు. ఆ ఉరుకులు పరుగుల సిటీ లైఫ్ నుండి ప్రశాంతమైన పల్లెటూరికి అతని జర్నీ ఇలా సాగిందన్నమాట. అక్కడ రోడ్డు పక్కన ఎండలో కళ్ళు దించుకుంటూ తన కోసం ఎదురుచూస్తున్న వాళ్లమ్మ కనిపించింది. ఏంటి వింత అంటే, ఆమె ప్రమోషన్ గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. జస్ట్ పాయసం చేశాన్రా అన్న ఆ ఒక్క మాటతో అతనికి ఎక్కడ లేని రిలాక్సేషన్నిచ్చింది. ఇక్కడ కథ కేవలం ఒక మామూలు ఇంటి గురించి చెప్పట్లేదు. ఆ సున్నం వెలిసిపోయిన ఇంటి గోడల మధ్యనుంచి వస్తున్న ఆ పెసరపప్పు పాయసం వాసన ఉందే, దాని ముందు ప్రపంచంలో ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ కిచెనైనా సరే చిన్నబోవాల్సిందే అని చాలా అద్భుతంగా చెబుతోంది. అలా తన చిన్ననాటి ఇంట్లోకి అడుగుపెట్టాడో లేదో అర్జున్కి ఒక గొప్ప ఫీలింగ్ కలిగింది. అసలు జీవితానికి పునాది ఏంటి అన్నది అతనికి అక్కడే ఆ క్షణంలోనే స్పష్టంగా అర్థమైపోయింది. ఆ వెచ్చటి పాయసమున్న స్టీలు గ్లాసు అర్జున్ చేతుల్లోకి రాగానే ఆ వెచ్చదనం వేళ్లగుండా నేరుగా అతని గుండెను తాకింది.
నిజమైన సక్సెస్ అంటే ఏంటో అప్పుడు అతనికి సంపూర్ణంగా అర్థమైంది. ఏదో పెద్ద కార్పొరేట్ ప్రమోషన్ సాధించటం కాదు, ఆ వెచ్చటి పాయసాన్ని ప్రేమతో అందించడానికి ఒక చెయ్యి తోడుగా ఉండటమే కదా నిజమైన సక్సెస్. అప్పుడు వాళ్ళమ్మన్న మాటలు చూడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ సాధించినా మళ్ళీ ఇంటికొస్తావని నాకు తెలుసు, అదే నా ధైర్యమని. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో, ఆ గందరగోళంలో వాళ్ళమ్మ అతనికి ఒక కదలని పునాదిలాంటిది అని ఈ ఒక్క డైలాగ్ మనకు చాలా క్లియర్గా చెప్తోంది. ఇక ఆ రోజు సాయంత్రం సిటీకి వెళ్లాల్సిన బస్సును క్యాన్సిల్ చేసేసి, తన బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టేసి, ఒక చిన్న పిల్లాడిలా అమ్మ పక్కన పడుకుంటాడు అర్జున్. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ప్రశాంతమైన మనసుతో హ్యాపీగా నిద్రలేస్తాడు. నిన్నటి ఆ గ్రాండ్ పార్టీలో తన మిస్సైన ఆ పీస్ ఆఫ్ మైండ్ని అతను ఇక్కడే సొంతం చేసుకున్నాడు. సో ఇక్కడ మనం ఒక్కసారి గట్టిగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. డబ్బు, హోదా, గుర్తింపు ఇవన్నీ జీవితానికి పైపై అలంకారాల్లాంటివి. మరి మనం వీటి వెంటే పరుగులు తీస్తూ జీవితానికి అసలైన పునాది అయిన స్వచ్ఛమైన ప్రేమను, అమ్మచేతి వంటలాంటి ఆత్మీయతను పూర్తిగా మర్చిపోతున్నామా? అసలు మనం దేనికి వాల్యూ ఇస్తున్నాం? ఫైనల్గా ఈ పవర్ఫుల్ స్టోరీ మనందరిలోనూ ఒక లోతైన ప్రశ్నను మిగులుస్తుంది. అసలైన విజయానికి డెఫినేషన్ ఏంటి? మన మోడర్న్ గోల్స్కి, మనకు నిజమైన ఆనందాన్నిచ్చే మన మూలాలకు మధ్య బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. సరే, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరో విశ్లేషణలో కలుద్దాం. అప్పటివరకు సెలవు.